హాయ్ ఆల్, వెల్కమ్ టు పూజ తిని వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు హెల్తీగా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల పెసర్లు, అందులో హాఫ్ కప్ రైస్ వేసుకున్నాను నేను. ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా మనం మిక్సీ పట్టేసుకొని దోశలు వేసుకోవచ్చు. అలా కూడా చాలా హెల్తీ. ఇలా నానబెట్టుకొని తినడం కంటే డైరెక్ట్ అలా కడిగి మిక్సీ పట్టుకొని వేసినవే హెల్తీ అని అంటున్నారు చాలామంది. మీకు ఎలా నచ్చితే మీరు అలా వేసుకోండి. ఇలా నేను మార్నింగ్ నానినవి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక అల్లం ముక్కని తరిగి చిన్న ముక్కలుగా వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర లేదా 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ అయితే సరిపోతుంది. మరి దోశ బ్యాటర్ లాగా వాటర్ యాడ్ చేసుకోవద్దు. కొంచెం రవ్వగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్యాటర్ ఇలా ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. మనకు పెసరట్టు వచ్చేస్తుంది. ఇలా ఈజీగా మనం హెల్తీ రెసిపీని మార్నింగే 1/2 అవర్లో చేసేసుకోవచ్చు. దీనికి చట్నీ ఇంట్లో ఉన్న చట్నీలు అయినా చాలా బాగుంటాయి, లేదంటే పల్లి చట్నీ అయినా చాలా బాగుంటుంది. మనం ఇది ఉల్లి పెసరట్టు కూడా వేసుకోవచ్చు. నచ్చితే మీకు దోశ వేసిన తర్వాత పైన కొన్ని ఉల్లి ముక్కలు వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మన హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈ పెసర్ల వల్ల మనకి హై ప్రోటీన్ వల్ల మన బాడీకి చాలా లాభాలు ఉంటాయి, మీకు తెలిసిందే కదా. చూడండి, ఇలా నేను ఇంట్లో ఉన్న టమాటా చట్నీతో దోశల్ని సర్వ్ చేసుకున్నాను. నైట్ నానబెట్టుకున్న ఈ డ్రై సీడ్స్ని కూడా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి.